ఇప్పుడు మీరు అన్నారు స్థితప్రజ్ఞత అని చెప్పి. సో ఇది ఈ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అసలు స్థితప్రజ్ఞత అంటే ఏంటి? స్థితప్రజ్ఞత అంటే మీకు ఏది జరిగినా మీరు చలించకుండా ఉండాలి. ఓకే. చలించకుండా ఉండటం అంటే ఇప్పుడు దెబ్బ తగిలింది, అబ్బా అనరా, అమ్మ అనరా, అది కాదు చలించడం అంటే. అది స్పందన. ఓకే. కాలుకి దెబ్బ తగిలింది, ఎవరైనా సరే అబ్బా అమ్మ అనాల్సిందే. చలించకపోవడం అంటే ఒక కష్టం వచ్చింది. ఇప్పుడు కష్టం అనేది వాడి మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఎవరికైనా సరే కష్టం అనేది వాడి మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే కొంతమంది కష్టాలకి సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. మనం బయట నుంచి చూసి మనం ఏమనుకుంటాం, ఏంటి అసలు దీనికి వీడు సూసైడ్ చేసుకున్నాడు, ఏముందని వీడు సూసైడ్ చేసుకున్నాడు అని మనం అనుకుంటాం. వాడి మైండ్ సెట్కి అది కష్టం, మన మైండ్ సెట్కి ఏముంది దీంట్లో అంటాం. అదే మనకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, వేరే వాడి మైండ్ సెట్కి మనది తక్కువ, మన మైండ్ సెట్కి మనం భరించలేకపోతున్నాం. సో అది కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా దేనికి చలించకపోవటమే స్థితప్రజ్ఞత అంటే.